అనంతగిరి మండలం బాలగరు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పెనకోట పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపనలు చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్లనున్నారు. అనంతగిరి మండలం బలగరు ప్రాంతంలో ఆయన పర్యటించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. చందు, ఇప్పటికే అయితే భారీ ఏర్పాట్ల నడుమ భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఒక అటవీ ప్రాంతం కాబట్టి పూర్తిగా డిప్యూటీ సీఎం కి అన్ని రకాల బందోబస్తులు కూడా ఏర్పాటు అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే సుమారు ఇంకొక అరగంటలో అయితే ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాల పైన ఇక్కడ శంకుస్థాపనలు అయితే చేయనున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఇది పూర్తిగా కూడాను కరెక్ట్ సమయానికే రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నత వర్గాలు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా కూడా ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ కూడా రోడ్ల పరిస్థితి ఏంటి, అసలు గత 5 ఏళ్లలో ఎందుకు పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేకపోయిన పరిస్థితి కూడా అడిగి తెలుసుకుంటారని కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడాను డిప్యూటీ సీఎం హోదాలో మాకు వచ్చి ఇక్కడ పూర్తిగా మమ్మల్ని గిరిజనులను ఎవరు పట్టించుకోలేని ప్రాంతాలను కూడా పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఇక్కడ మేలు చేయడం చాలా ఆనందంగా ఉందని కూడా గిరిజన యూనియన్ లీడర్లు కూడాను ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా పిగిరికోట పంచాయతీలో కూడాను పర్యటిస్తారని కూడా మనకి చెప్తున్నారు. అయితే అనంతగిరి మండలంలో సంబంధించిన పలు అభివృద్ధి శంకుస్థాపనలు అయితే పూర్తి చేశాకే ఈ వర్షాన్ని కూడా తుఫాను ప్రభావాన్ని కూడా లెక్క చేయకుండా రావడం కూడాను చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇటువంటి వ్యక్తి మాకు వచ్చి మాకు ఏర్పాట్లన్నీ చేయటము చాలా ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిస్థితిని మేము ఈ రోజు చూస్తున్నాము. ఉప ముఖ్యమంత్రి హోదాలోనే ఈయన అన్ని పనులు మాకు పూర్తి చేస్తున్నారని కూడా వారు చెప్తున్నారు. రైట్ గిరి, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో